మండలం పరిధిలో నుంచి కొన్ని గ్రామాలుగా మేము రైతులము ఇక్కడికి వచ్చి ఉన్నాము. విషయం ఏమంటే వెంకటరెడ్డి క్వారీ అనేసి మా యొక్క విలేజ్ మధ్యలో ఉన్నది. ఆ యొక్క క్వారీ వలన రైతులు ఇబ్బందులు పడుతున్నాము. అది ఏమేమి ఇబ్బందులు అంటే అక్కడ ఆవులు మరి రైతులు జనాలు తిరుగుతూ ఉంటారు. ఎక్కువగా శబ్దము రావడం వలన మాకు అనేక విధమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఒక అతను కూడా ఆ యొక్క సౌండ్ వలన మరణించడం కూడా జరిగింది. మేము దీన్ని మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాము. దీన్ని ఆల్రెడీ గవర్నమెంట్ వారు మూయించినారని చెప్తున్నారు, కానీ వారు అక్రమంగా ఇంకనూ ఆ యొక్క క్వారీని నడుపుతూ ఉన్నారు. దీన్ని అధికారులు ప్రజాప్రతినిధులు కలుసుకొని దాన్ని మూయించవలసిందిగా మరి శాశ్వతంగా దాన్ని మూయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నగర్ మండలం సురేంద్రనగర్ పరిధిలో ఉన్నటువంటి వేపగుంట, ఐవేరుకండిగ, తిరుమలగుప్పం ఈ గ్రామ పంచాయతీలో క్వారీ వెంకటేష్ రెడ్డి అనే అతను క్వారీ నడుపుతున్నాడు. ఆల్రెడీ దీన్ని ప్రభుత్వం వారు ప్రజల యొక్క విన్నపాన్ని ఉపయోగించుకొని నిలిపారు. కానీ అతను ఏ విధంగా హింస పెడుతున్నాడంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పొలాలకు వెళ్ళడానికి ఆ శబ్దానికే చాలామంది ఇప్పుడు నిన్నటి సంఘటనలో కూడా ఒక అతను చనిపోయాడు. అదేవిధంగా ఆవులు నీళ్లు తాగాలంటే కూడా ఆ దుమ్ము ధూళి వల్ల ఆవులు కూడా తాగేదానికి ఇబ్బంది పడుతుంది. ఆ ఆవులు తాగిన నీళ్ళనే ప్రజలు తాగుతున్నారంటే ఎంత సామాన్య కథ కాదు. దీన్ని వెంటనే మన కలెక్టర్ గారు కానీ మన మైనింగ్స్ అధికారులు కానీ దీన్ని స్పందించి వెంకటేష్ రెడ్డి అనే అతని క్వారీని వెంటనే నిలిపించి మాకు ఈ 3 గ్రామాలకి వేపగుంట గ్రామానికి, ఐవేరుకండిగ, తిరుమలగుప్పం ఈ 3 పంచాయతీలకు న్యాయం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మా గ్రామాలు బాగుండాలి, అంతేగాని మీ ఇష్టంగా రౌడీజం చేస్తే అది బాగలేదు సార్. ఈయన ఏదో ఆయన వెంకటేష్ రెడ్డి అంటే ఎవరో మనకేం తెలియదు, ఆయన కొత్తగా వచ్చినాడు. అందువల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్.